వెల్కమ్ టు స్పాట్లైట్. ఏపీ రాజకీయాల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయా? రాజకీయంగా అన్నదమ్ములను విడగొట్టాలనుకుంటే ఇప్పుడు అన్నా చెల్లెళ్ళే విడిపోయారా? అన్నా చెల్లి మాత్రమే కాదు, తల్లి కూడా ఎటువైపు ఉండాలో తేల్చుకోలేని పరిస్థితి వచ్చిందా? దేవుడి స్క్రిప్ట్ ఎలా ఉంటుందో తెలిసొచ్చిందా? ఒకరిని బదనాం చేయాలని చూస్తే తిరిగి వారికే అది జరుగుతోందా? మెగాస్టార్ చిరంజీవి ఎంత మంచోడో, కానీ ఆయన తమ్ముడు పవన్ అన్నయ్యకు చెడ్డ పేరు తెస్తున్నాడంటూ వైసీపీ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో నడిపిన దుష్ప్రచారం గురించి అందరికీ తెలిసిందే. ఒకవైపు చిరంజీవిని పొగుడుతూ, ఇంకోవైపు పవన్ కళ్యాణ్ను తిడుతూ కొంతకాలం వైసీపీ సోషల్ మీడియాలో పోస్టులు, కామెంట్లు కనిపించాయి. ఇప్పటికీ చిరంజీవి ఫోటో పెట్టుకున్న వైసీపీ అభిమానులు కనిపిస్తూ ఉంటారు. జనసేన, టీడీపీలు వైసీపీ వారిని పేటీఎం గొర్రెలు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తుంటారు. వైసీపీ సోషల్ మీడియా టీం పవన్ కళ్యాణ్ మీద దారుణమైన కామెంట్లు చేస్తుంటారు. వాటికి కొందరు పవన్ కళ్యాణ్ అభిమానులు హర్ట్ అవుతుంటారు. వారి నుంచి పవన్ కళ్యాణ్కి అనుకూలంగా, చిరంజీవికి వ్యతిరేకంగా ఏదన్నా కామెంట్ వస్తే దాన్ని వైసీపీ అనుకూల మీడియా కూడా తమకు తోచిన విధంగా వాడేసుకోవడం తెలిసిన విషయమే. ఇదంతా ఓ పద్ధతి ప్రకారం అన్నదమ్ముల్ని విడదీసే కుట్ర. కానీ ఏనాడు పవన్ కళ్యాణ్ తన అన్నయ్య చిరంజీవికి వ్యతిరేకంగా మాట్లాడింది లేదు. చిరంజీవి కూడా అంతే. తండ్రి సమానుడంటూ అన్నయ్య గురించి పవన్ కళ్యాణ్ చెబుతారు. నా బిడ్డతో సమానమని పవన్ కళ్యాణ్ గురించి చిరంజీవి చెప్పడం చూశాం. అన్నదమ్ములను రాజకీయంగా విడదీయాలని చూస్తే ఇప్పుడు జగన్, షర్మిల రాజకీయంగా విడిపోయిన పరిస్థితి. ఒకరిని బదనాం చేయాలని చూస్తే అది తిరిగి మన మీదకి వస్తుందన్న కామెంట్లు జన సైనికులు చేస్తున్నారు. చెడపకురా చెడేవు అన్న పెద్దల మాట అందరికీ గుర్తుండే ఉంటుంది. అన్నయ్య వైఎస్ జగన్ది ఓ దారైతే చెల్లెలు షర్మిలది ఇంకో దారి. ఇంతకీ వైఎస్ విజయమ్మ ఎటువైపు? తనయుడు జగన్ వైపా? ఛాన్సే లేదు. జగన్ని కాదని ఆమె తన కుమార్తె షర్మిల వద్ద హైదరాబాద్లో తలదాచుకున్నారు. ఇప్పటికే వైసీపీ నుంచి విజయమ్మను బలవంతంగా గెంటేశారని వార్తలొస్తున్నాయి. ఆమెకు అప్పటిదాకా ఉన్న వైసీపీ గౌరవ అధ్యక్షురాలి పదవిని పీకి పారేశారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. దీంతో ఇప్పుడు విజయమ్మని జగన్ బతిమాలుకోవలసిన దుస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. వాస్తవానికి కాలం అందరి సరదా తీర్చేసింది. అవును, ఏ తల్లికైనా బిడ్డలు అందరూ సమానమే. అందులో ఇద్దరుంటే రెండు కళ్ళలా భావిస్తారు. తండ్రైతే మందలించే స్థాయిలో ఉంటారు. కానీ తల్లి ఆ పని చెయ్యలేదు. కళ్లతోనూ సైగలతోనూ తన భావాలను వ్యక్తం చేయని నిస్సహాయ స్థితి తల్లిది. ఎటువైపు అంటే అటు తేల్చుకోలేరు. ఇద్దరూ తన బిడ్డలే. ఎవరిని కాదనుకుంటారు? ఎవరిని కౌగిలించుకుంటారు? ఏ తల్లికి రాని సంకట స్థితి ఇప్పుడు వైఎస్ విజయమ్మకు వచ్చిందని వైఎస్ఆర్ అభిమానుల్లోనే టాక్ నడుస్తోంది. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు కొన్ని విషయాల్లో నచ్చజెప్పి ఉండవచ్చు. భర్త కాబట్టి ఆ మాత్రం ధైర్యం చేసుండొచ్చు. కానీ కొడుకు, కుమార్తెలకు మాత్రం ఆమె ఎటూ చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నట్లే కనబడుతోంది. ఒకవైపు కుమారుడు వైఎస్ జగన్ 16 నెలల పాటు జైలులో ఉండి పాదయాత్ర చేసి మరీ అధికారంలోకి వచ్చారు. తన కుమారుడిపై అక్రమ కేసులు పెట్టారని విజయమ్మ గతంలో కాంగ్రెస్పై ఆరోపణలు చేశారు. కాంగ్రెస్లో ఉంటే తన కుమారుడు జగన్పై ఎటువంటి కేసులు ఉండేవి కావని కూడా అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అవినీతి చేశారంటూ ఆయన అక్రమాస్తులపై న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. అలాంటి కుమారుడు జగన్ ఇప్పుడు ఎన్నికలను ఎదుర్కోబోతున్నారు. కుమారుడికి అండగా నిలవాల్సిన ధర్మం తల్లిగా విజయమ్మకు ఉంటుందన్న వాదన ఉంది.
2019 ఎన్నికల్లో జగన్ తరపున రాష్ట్రమంతటా పర్యటించి తన కొడుకు జగన్ను గెలిపించాలని పదే పదే ప్రజలను కోరారు. అంతేకాకుండా తన కూతురు షర్మిలకు మద్దతుగా అదే సమయంలో తన కుమార్తె వైఎస్ షర్మిల కూడా రాజకీయాల్లోకి రావాలని తప్పించారు. తండ్రి ఆశయాలను కొనసాగించడానికి ఆమె రాజకీయ పంథాను ఎంచుకున్నారు. అయితే ఏపీలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇద్దరి మధ్య దూరం పెరిగింది. దానికి కారణాలు మాత్రం బయటకు రాకపోయినా అన్నా చెల్లెళ్ల మధ్య గ్యాప్ చాలానే ఉందన్నది ఎవరూ కాదనలేరు. తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టినప్పుడు వైఎస్ విజయమ్మ తల్లిగా ఆమె వెంట తిరిగారు, కొంత మద్దతిచ్చారు. తెలంగాణలో తన కొడుకు జగన్కు సంబంధించిన పార్టీ లేకపోవడంతో ఆమెకు పెద్దగా కష్టం అనిపించలేదు. అందుకే షర్మిలకు అవుట్ రైట్గా మద్దతిచ్చారు. ఆమె సభలకు హాజరయ్యారు, విజయం సాధించాలని ఆశీర్వదించారు. కానీ చివరకు వైఎస్ షర్మిల పోటీ చేయకుండా పక్కకు తప్పుకున్నారు. అది వేరే విషయం. అయితే ఈ రోజు విషయానికొస్తే సీన్ మొత్తం మారిపోయింది. వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరారు. షర్మిలను ఏపీ కాంగ్రెస్లో అతి ముఖ్యమైన అధ్యక్ష పదవికి ఎంపిక చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఏపీ ఎన్నికల్లో వైఎస్ షర్మిల తన అన్న జగన్కు వ్యతిరేకంగా ప్రచారం కూడా చేయాల్సి ఉంటుంది. మరిప్పుడు విజయమ్మ ఎవరికి సర్ది చెబుతారు అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇద్దరూ ఎవరి పంథాలో వారున్నారు. ఈ విషయమై చర్చించేందుకే జగన్ లోటస్ పాండ్కు 2 ఏళ్లు తర్వాత వచ్చి వైఎస్ విజయమ్మను కలిశారంటున్నారు. కానీ తల్లిగా ఆమె ఏం చేయగలదు? ఇద్దరికీ సర్దుకుపోవాలని చెప్పి చూస్తుందే కానీ ఎవరిపైనా ఒత్తిడి తెచ్చే శక్తి, సామర్థ్యము ఆమెకు లేవు. మరి విజయమ్మ పరిస్థితి రాజకీయాల్లో ఏ తల్లికి రాలేదనే భావించాలి. ఆమె మనోవేదన ఇప్పటికైతే ముగిసిపోదు. అందుకే వైఎస్ విజయమ్మ ఇద్దరి విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారన్నది మాత్రం చర్చనీయాంశంగా మారింది. తెలుగుదేశం జనసేన పోటీ కన్ఫర్మ్ అయిపోయింది. దాంతో బీజేపీ కలుస్తుందా లేదా అన్న స్పష్టత లేదు. 2018 తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసున్న తెలుగుదేశం ఆ తర్వాత దూరంగా ఉంది. ఈసారి తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకుండా కాంగ్రెస్కు సహకరించిందన్న వార్తలున్నాయి. కొన్ని రోజుల కిందటే బెంగళూరు ఎయిర్పోర్ట్లో డీకే శివకుమార్, చంద్రబాబు కాకతాళీయ కలయిక ఏమైనా భవిష్యత్తు సూచికలిస్తుందా అన్న అనుమానాలు లేకపోలేదు. అలాగే షర్మిల కాంగ్రెస్లో యాక్టివ్ పార్ట్ తీసుకుంటే ఆవిడ కడప నుంచి పోటీ చేస్తారన్న మాట కూడా వినిపిస్తోంది. షర్మిల కాంగ్రెస్ నుంచి కడప ఎంపీగా బరిలోకి దిగితే పోటీ ఆసక్తికరంగా ఉంటుందన్న అంచనాలున్నాయి. ఆ ఎఫెక్ట్ పులివెందుల అసెంబ్లీపై కూడా పడుతుందని అంటున్నారు. టీడీపీ ప్రస్తుతానికి ఏం చెప్పలేదు కానీ ఒకవేళ వాళ్లు కూడా కలుస్తారా అన్నదానికి సూచికగా బ్రదర్ అనిల్, బీటెక్ రవి కలిశారనుకోవచ్చా? ఇలా చాలా సందేహాలొస్తున్నాయి. చెప్పలేం, ఏమైనా జరగచ్చు. ఎందుకంటే ఏపీలో జనసేన, టీడీపీ పొత్తులో ఉన్నాయి. జాతీయ స్థాయి విషయంలో మాత్రం జనసేన బీజేపీతోనే ప్రయాణం అంటోంది. కాంగ్రెస్ పార్టీ ఏపీ వరకు జనసేన, టీడీపీ కూటమిలోకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని పరిశీలకులు చెబుతున్నారు. స్టేట్ పాలిటిక్సే, నేషనల్ పాలిటిక్సే దేనికదేనని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. షర్మిలతో కాంగ్రెస్ ఏపీలో బలోపేతమవుతుంది. అలాగే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని పవన్ శపథం చేసిన సంగతి తెలిసిందే. ఏపీ భవిష్యత్తు కోసం కూటమిలో కాంగ్రెస్ చేరినా పవన్ వ్యతిరేకించే పరిస్థితి ఉండకపోవచ్చని రాజకీయ పరిశీలకులు తేల్చి చెబుతున్నారు. జాతీయ స్థాయిలో మాత్రం జనసేన సపోర్ట్ బీజేపీకే అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎలాగూ ఏపీలో బీజేపీ సపోర్ట్ వైసీపీకే అని అర్థమవుతోంది. ఎందుకంటే ఏపీలో కాంగ్రెస్ బలపడకూడదంటే జగన్ బలంగా ఉండాలి. బీజేపీకి కావాల్సిందదే. కనీసం ఏపీ లాంటి ఒక పెద్ద రాష్ట్రంలో అయినా కాంగ్రెస్ భూస్థాపితం అవ్వడమే కమలనాథులకు కావాల్సింది. వ్యతిరేక ఓటు చీల్చాలని ఫ్యామిలీ డ్రామా ఆడినా కాంగ్రెస్ను పొత్తులోకి లాగడం ఎలాగో బాబుకు బాగా తెలుసు.
దీంతో షర్మిల అన్నను ఓడించక తప్పదు అంటున్నారు పరిశీలకులు. తెలంగాణలో టీడీపీ కాంగ్రెస్కు సపోర్ట్ చేసింది. ఏపీలో జగన్ను గద్దించేందుకు కాంగ్రెస్, జనసేన, టీడీపీ కూటమి సపోర్ట్ చేసైనా ఆశ్చర్యం లేదు అంటున్నారు. వైసీపీలో టికెట్లు లేనోళ్లు కనీసం 5,000 ఓట్లు చీల్చుతూ బయటకు వస్తారు. జగన్ సర్కారు వ్యతిరేక ఓటాన్ని చీలిపోకుండా చూడడమే పవన్ బాబు ముందున్న ప్రస్తుత కర్తవ్యం. చూడాలి మరి ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతుందో అన్నది. స్పాట్లైట్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.